ఇరాన్లో భీకర దాడులకు సిద్ధమైన అమెరికా దళాలు ట్రంప్ డెడ్లైన్కు 90 నిమిషాల ముందు కాల్పుల విరమణ పాటించడంతో పెను విధ్వంసం తప్పింది. కాల్పుల విరమణపై ట్రంప్ ప్రకటనతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకోగా చమురు ధరలు దిగివచ్చాయి. ఈ నెల 10న ప్రత్యక్ష చర్చలకు ఇస్లామాబాద్కు రావాలని ఇరు దేశాల ప్రతినిధి బృందాలను పాక్ ప్రధాని షహబాజ్ ఆహ్వానించారు. డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువుకు సరిగ్గా 90 నిమిషాల ముందు ఇరాన్ పంపిన 10 అంశాల ప్రతిపాదన యుద్ధాన్ని తాత్కాలికంగా ముగించింది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటలకు ఇరాన్పై భీకర దాడులు చేయాలని ట్రంప్ నిర్ణయించారు. అప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్లోని మౌలిక వస్తువులపై దాడులను తీవ్రం చేశాయి. మరోవైపు వెనక్కి తగ్గని ఇరాన్ పౌరులు తమ ప్రాణాలను పణంగా పెట్టి విద్యుత్ ప్లాంట్ల చుట్టూ మానవహారాలుగా ఏర్పడ్డారు. ఇరాన్లో భీకర యుద్ధం సాగుతున్న వేళ పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఇరు దేశాలకు మధ్యవర్తిత్వం వహించారు. 2 వారాలు కాల్పుల విరమణ పాటించాలని, ప్రతిగా ఇరాన్ హర్ముజ్ జలసంధిని తెరవాలని ఆయన ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు సమ్మతించిన ట్రంప్ తను విధించిన 2 రోజుల గడువు ముగియటానికి 90 నిమిషాల ముందు ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు ఇరాన్ తన పద్ధతి మార్చుకోవాలి అనే నిబంధనతో దాడులను 2 వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించగా ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి. ఇరాన్ నుంచి 10 సూత్రాలతో ఒక ప్రతిపాదన అందిందని, దానిపై సానుకూలంగా చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్లోని అన్ని సైనిక లక్ష్యాలను పూర్తి చేశామన్న ట్రంప్ హర్ముజ్ జలసంధిని తక్షణమే తెరవాలన్న షరతుతో 2 వారాలు కాల్పుల విరమణకు అంగీకరించామన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ కూడా ధృవీకరించింది. పాక్ మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం కుదిరిందని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ నిర్ధారించింది. అమెరికా తమ 10 సూత్రాల శాంతి ప్రణాళికను అంగీకరించిందని పేర్కొంటూ ఇది తమ విజయంగా ప్రకటించింది. కాల్పుల విరమణపై ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. క్రూడ్ ఆయిల్ ధరలు 9% పడిపోగా స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి దూసుకువెళ్లాయి. అయితే కాల్పుల విరమణ తర్వాత కూడా కొన్ని చోట్ల క్షిపణి దాడులు జరిగాయి. అది కేవలం సమాచార మార్పిడి లోపం వల్ల జరిగిన దాడులని అధికారులు స్పష్టం చేశారు. కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో అమెరికా, ఇరాన్ ప్రత్యక్ష చర్చలకు రావాలని పాక్ ప్రధాని షహబాజ్ పిలుపునిచ్చారు. ఈ నెల 10న ఇస్లామాబాద్కు రావాలని ఇరు దేశాల ప్రతినిధి బృందాలను ఆహ్వానించారు. దీనిపై స్పందించిన శ్వేతసౌధం ప్రత్యక్ష చర్చల గురించి తుది నిర్ణయం అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటారని వెల్లడించింది.